మనకి ప్లే ఏరియా ఏం లేదు, ఎక్కడ పడితే అక్కడ ఆడుకున్నాం. మనకి ఆడుకోవటమే తెలుసు. గోడలు దూకాం, వర్షంలో తడిచాం, గట్టిగా అరిచాం. లేని బొమ్మల విలువ తెలుసు మనకి. జాతరలో పీచు మిఠాయి తెలుసు, బొంగరాలతో ఆడుకోవటం, సైకిల్ టైర్లతో ఆడుకోవటం తెలుసు. ఇలా ఉండండి, అలా ఉండండి అని రెస్ట్రిక్షన్స్ లేవు. మన బట్టలు ఎలా ఉన్నాయో కూడా చూసుకునే వాళ్ళం కాదు, అంతా ఆడుకునేవాళ్ళం. సాయంత్రం స్కూల్ నుండి రాగానే మొహం కడుక్కొని అమ్మ నూనె రాసి తలదూపి కాసిన్ని మురుకులు తిని పాలు తాగి బయటకొచ్చామంటే ఎప్పుడు తిరిగి ఇంటికి వెళ్ళేవాళ్ళం కూడా తెలీదు. ఆదివారం కోసం వారమంతా ఎదురు చూసేవాళ్ళం. కొత్త సినిమా పాటలన్నీ చిత్రలహరితోనే తెలిసేవి మనకి. భాగవతం, పంచతంత్రం సీరియళ్ళు చాలా ఇష్టంతో చూసేవాళ్ళం. సెలవులంటే అమ్మమ్మ ఇల్లు మాత్రమే తెలుసు మనకి. చుట్టాలు వస్తున్నారంటే వాళ్ళ కోసం మనం పడే ఆరాటం అంతా ఇంతా కాదు. మనది చాలా అమాయకమైన బాల్యం కదా. మళ్ళీ ఆ రోజులు రావేమో, ఏమంటారు? ఇట్లు మీ ప్రసన్న.